మంత్రి కొండా సురేఖపై చర్యలకు సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. మంత్రి కొండా సురేఖ వ్యవహారంపై నివేదిక సిద్ధం చేసింది క్రమశిక్షణ కమిటీ. ఇవాళ నివేదికను ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పీసీసీ చీఫ్ కు ఇవ్వనుంది. కొండా సురేఖతో పాటు మరో ఇద్దరిపై కఠిన నిర్ణయానికి క్రమశిక్షణ కమిటీ సిఫార్సు చేసినట్టుగా తెలుస్తోంది. ఈ నివేదికను టీపీసీసీ చీఫ్ సాయంత్రం ఏఐసీసీకి పంపనున్నారు. మంత్రి కొండా సురేఖను గతంలో కాపాడానని, ఈసారి కుదరదని పీసీసీ చీఫ్ సంకేతాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. సో అసలు ఏం జరుగుతోంది, పీసీసీ ఏఐసీసీ ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నాయి, పూర్తిగా సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ రాకేష్ జాయిన్ అవుతున్నారు. రాకేష్, ఒక పెద్ద చర్య ఉంటుందని భావిస్తున్నట్టుగా ఒక ప్రచారం ప్రస్తుతం నడుస్తోంది. దాంతో పాటుగా జూమ్ మీటింగ్ ఉంటుంది, ఆ తర్వాత రేవంత్ రెడ్డితో సమావేశం అవుతారు సురేఖ అనే వార్త కూడా వస్తోంది. ఏం జరుగుతోంది? మంత్రి కొండా సురేఖ పైన చర్యలకు రంగం సిద్ధమైనట్టుగానే కనిపిస్తూ ఉంది. ఇప్పటివరకే క్రమశిక్షణ కమిటీ నివేదికను సిద్ధం చేసింది. సాయంత్రం పీసీ చీఫ్తో పాటు ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్కి నివేదికను ఇవ్వబోతున్నారు. ఇక రాత్రిలోపే ఏఐసీసీకి నివేదికను టీపీసీసీ చీఫ్ పంపించబోతున్నట్టుగా తెలుస్తోంది. అయితే నిన్న పీసీ చీఫ్ నిజామాబాద్లో మాట్లాడుతూ కొండా సురేఖ అంశంపైన స్పందించారు. గతంలో కొండా సురేఖను కాపాడాను, ఇప్పుడు కాపాడే పరిస్థితి లేదు, తన చేతిలో ఏం లేదంటూ కూడా తేల్చి పారేసిన పరిస్థితి. దీంతో ఒక స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు, చర్యలు తీసుకోబోతున్నట్టుగానే నిన్ననే ఆయన చెప్పారు. ఇక కాసేపటి క్రితమే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలు, ముఖ్యంగా కొండా సురేఖ అంశంపైన సుదీర్ఘంగా చర్చిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. నిన్న పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు కూడా డిప్యూటీ సీఎంతో భేటీ అయ్యారు. దీంతో పాటు సాయంత్రం ఎమ్మెల్యేలు, ప్రధానంగా ఎమ్మెల్సీలు కూడా సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కాబోతున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేలందరూ కూడా కొండా సురేఖ పైన చర్యలకు పట్టుబడుతున్న నేపథ్యంలో సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఇదే అంశంపైన ఫిర్యాదు చేయబోతున్నారు. ఇప్పటికే ఇన్ఛార్జితో పాటు క్రమశిక్షణ కమిటీకి టీపీసీ చీఫ్ కూడా ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఇక ఎమ్మెల్యేలందరూ ఈ విషయంపైన ఖచ్చితంగా పట్టుబడుతున్న పరిస్థితి కనబడుతుందని చెప్పుకోవచ్చు. మొదట ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మాట్లాడారు, ఆ తర్వాత మంత్రులు కూడా రంగంలోకి దిగారు. ఖచ్చితంగా ఈ అంశంపైన కొండా సురేఖ నోరు విప్పాలి, ఈ అంశంపైన మాట్లాడాలనే డిమాండ్ వినిపిస్తున్న నేపథ్యంలో సాయంత్రం కొండా సురేఖ సీఎంను కలవబోతున్నారనే ఒక వార్త కూడా చర్చలోకి వచ్చింది. అయితే ఇప్పటివరకు అధికారికంగా ధృవీకరించలేదు. ఆ సీఎం రేవంత్ రెడ్డి కూడా అపాయింట్మెంట్ ఇచ్చారా తెలియని పరిస్థితి. నిజానికి ఇప్పుడు సెక్రటరియట్లో కొండా సురేఖ అటవీ శాఖపై రివ్యూ చేయాల్సి ఉన్నప్పటికీ, అధికారులు ఉన్నప్పటికీ జూమ్ ద్వారా ఆమె రివ్యూ చేస్తూ ఉంది. బయటకు వస్తే మీడియా కానీ ఇతర నేతలు కానీ ఆమె కలవడానికి కానీ తమ అభిప్రాయం చెప్పమని కోరే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ విషయాలన్నింటి దృష్ట్యా కూడా కొండా సురేఖ జూమ్ మీటింగ్కే ప్రాధాన్యత ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఓవరాల్గా చూస్తే చర్యలకు ఖచ్చితంగా దిగుతున్నట్టుగానే పార్టీ అధినాయకత్వం అయితే సంకేతాలు ఇస్తున్నాయి. దీనికి తోడు ఎమ్మెల్యేలందరూ కూడా సీఎం అపాయింట్మెంట్ కోరడం, కలవడానికి ప్రయత్నాలు చేయడం, ప్రస్తుతం డిప్యూటీ సీఎంని కలవడం, క్రమశిక్షణ కమిటీ నిజానికి రెండవ లేఖపైన కూర్చొని మాట్లాడుకున్న తర్వాత తమ నివేదికను సిద్ధం చేస్తామని చెప్పినప్పటికీ అతి తొందరలోనే ఆ నివేదికను ఇవ్వబోతున్నట్టుగా స్పష్టమైన సంకేతాలు ఇవ్వడం, ఇవన్నీ కూడా ఓవరాల్గా చూస్తే ఇక చర్యలకు డిసైడ్ అయినట్టుగా తెలుస్తోంది. ఏసీసీ నేతలతో ఇప్పటికే సంప్రదింపులు జరిపి రాకేష్, మరో ఇద్దరిపై కూడా చర్యలు ఉంటాయంటున్నారు. అంటే కంప్లీట్ గా అసమ్మతి అనే దాన్ని ఒకేసారి చెక్ పెట్టాలని పీసీసీ భావిస్తోంది. ఎందుకంటే ఒక క్రూషియల్ టైంలో ప్రస్తుతం కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కదా. ఖచ్చితంగా కొండా సురేఖ ఒకతే కాదు, ఇప్పటివరకు షోకాజ్ నోటీసులు ఇచ్చిన కంది శ్రీనివాసరెడ్డి, అలాగే చిన్నారెడ్డి, దీంతోపాటు రాజగోపాల్ రెడ్డికి నోటీసులు ఇవ్వకపోయినప్పటికీ ఈ అంశంపైన కూడా సుదీర్ఘంగా చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక మీదట నేతలు ఎవరు కూడా బహిరంగంగా మాట్లాడొద్దు, ఎందుకంటే గవర్నమెంట్కి సంబంధించిన స్కీమ్స్ విషయంలో పాజిటివ్ వెళ్తున్న సమయంలో ఇప్పుడు నేతలు కనుక బహిరంగంగా ఇలా వ్యాఖ్యలు చేయడం వల్ల అదంతా కూడా నెగిటివ్ కింద పోతుంది, ప్రజల్లో ప్రభుత్వం పైన చులకన భావం ఏర్పడుతుంది. ఇక భవిష్యత్తులో క్రమశిక్షణ రాహిత్యం అనేది పార్టీలో కనిపించొద్దనే ఒక ఇండికేషన్ ఇచ్చేందుకు పార్టీ అధినాయకత్వం ప్రవర్తిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆ సంకేతాల్లో భాగంగానే కొండా సురేఖతో పాటు మరొక ఇద్దరి నేతలకు కూడా కఠిన చర్యలు తీసుకోవాలనే ఒక డెసిషన్కి అయితే పార్టీ వచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే అది ఏ తరహా చర్యలు తీసుకుంటారనేది రేపు తెలిసే అవకాశం ఉంది. ఎందుకంటే సాయంత్రం క్రమశిక్షణ కమిటీ టీపీసీసీకి నివేదిక ఇస్తుంది. టీపీసీసీ ఏఐసీసీకి సిఫార్సు చేసిన తర్వాత ఏఎఫ్సీసీ గైడ్లైన్స్ ప్రకారం చర్యలు, దాని తర్వాత నిర్ణయాలు ఉండే అవకాశం కనిపిస్తుంది. రాకేష్, థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.